అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా జూనియర్ ఎన్టీఆర్ గారిది డ్రాగన్ సినిమా కోసం ఇంకా మనకందరికీ తెలిసిందే. సో ఈ డ్రాగన్ సినిమా అంటే ఇప్పటి వరకు ఒక పేస్లో అయితే వెళ్తోంది, కొంచెం స్లోగా వెళ్తోంది యాక్చువల్గా. అంటే దాని షూటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేసినంత ఫాస్ట్గా అయితే వెళ్ళట్లే. మేబీ దానికి రీజన్ ఏంటంటే ఈ వార్ 2 షెడ్యూల్స్ అయి ఉండొచ్చు, లేదంటే వార్ 2 ప్రమోషన్స్ అయి ఉండొచ్చు, తర్వాత వార్ 2 తర్వాత తీసుకున్న కొంత బ్రేక్ అయి ఉండొచ్చు, తర్వాత ఈ షూటింగ్ ఏదైతే చేశారో ఆ షూటింగ్లో కొంత పార్ట్ అనేది కొంత సాటిస్ఫాక్టరీగా లేకపోవడం వల్ల దాన్ని మళ్ళీ కొంచెం మార్చడం వల్ల కావచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్, మొత్తానికి అయితే సినిమా కొంచెం షూటింగ్ అనేది కొంచెం స్లో పేస్లో వెళ్తుంది ఇప్పటివరకు. బట్ ఇక్కడ నుంచి జెట్ స్పీడ్లో వెళ్ళబోతోంది. బికాస్ ప్రశాంత్ నీల్ గారు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా ఇక్కడ మనకి సినిమా మీదే పెడుతున్నారు. అండ్ ఇంకా ఎటువంటి డైవర్షన్స్ ఏమి ఉండవు. అండ్ వన్స్ ఈ సినిమా షూట్ ఫినిష్ అయ్యిందంటేనే ఇంకా మళ్ళీ ఇంకేదైనా వేరే దానికోసం ఆలోచిస్తారు తప్ప ఇంకా వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్గా అసలు దేని మీద ఫోకస్ చేయట్లేదు. అంటే ప్రశాంత్ నీల్ గారి టీంలో కొంతమంది అయితే సలార్ 2కి సంబంధించిన కొంతవరకు, KGF 3కి సంబంధించిన కొంతవరకు చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో అనేది కొంత ఇన్ఫర్మేషన్. బట్ ఎగ్జాక్ట్గా ఆయన దాన్నే యాక్సెప్ట్ చేసేసి అదే తీసేస్తారని కూడా చెప్పలేము మనం. ఇట్ ఆల్ డిపెండ్స్. ఈ టనల్ ఫైట్ అలాగే కొన్ని సీక్వెన్సెస్ ఎలాగో ఉన్నాయి సలార్ 2కి సంబంధించినవి. బట్ స్టిల్ ఇంకా చాలా అయితే అవసరం అయితే ఉంది సినిమా పరంగా. సో అదంతా ఆ తర్వాత విషయం. బట్ ఇప్పుడు డ్రాగన్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్ నోట్లో వెళ్ళబోతోంది. అండ్ ఎన్టీఆర్ గారు కూడా ఆఫ్టర్ దిస్ డ్రాగన్ మాత్రమే ఇంకొక దేనికైనా వెళ్తారు. అటు నెల్సన్ గారి సినిమా అయినా సరే. అంటే నెల్సన్ గారు ఇప్పుడు ఎలాగో బేసిక్గా మొన్నటిదాకా మనం ఏమనుకున్నామంటే సుందర్ సి గారు చేస్తారని అనుకోలేదు మనం. బేసిక్గా నెల్సన్ గారు అని వచ్చింది. ఎవరు, రజనీకాంత్ గారును కమల్ హాసన్ గారు, వీళ్ళిద్దరిది సినిమా. సో ఇప్పుడు సుందర్ సి చేస్తున్నారు ఆ సినిమా అని చెప్పి క్లారిటీ అయితే వచ్చింది. సో ఓకే. సో అందువల్ల ఏంటంటే ఇంకా నెల్సన్ ఖాళీ కొంచెం, అంటే చాలామంది ట్రై చేశారు. ఇంకా ఆప్షన్ అయితే ఫైనల్గా సుందర్ సికి అయితే వచ్చిందనమాట. సో అది పాయింట్. సో ఇంకా నెల్సన్ గారు ఫ్రీ ఆఫ్టర్ జైలర్ 2. సో హ్యాపీగా ఆయన ఎన్టీఆర్ గారి సినిమా అయితే చేసుకుంటారు. సో మేబీ ఇంకా దీనికి దానికి కొంచెం అట్లా అవ్వడం వల్ల కూడా అయ్యి ఉండొచ్చేమో నెల్సన్ గారు తప్పుకోవడం ఆ సినిమా నుంచి అనేది. అంటే అది మెయిన్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ డేట్స్ ఇబ్బంది అవుతాయి కదా అని చెప్పి మేబీ ఏమైనా చేశారేమో, చెప్పలేం కదా మనం కూడా. సో ఆయనకి ఎలాగో ఇంకా జైలర్ 2 ఉంది. జైలర్ 2 నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఆ టైంకి డ్రాగన్ ఫినిష్ చేసుకొని ఉంటారు. సో ఇటు నెల్సన్ గారి సినిమా, అటు దేవరా 2 రెండు ప్యారల్గా కొడతారేమో నాకు తెలిసి అప్పుడు. సో ఇంకా అదంతా కూడా క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు డ్రాగన్ అయితే మాత్రం జెట్ స్పీడ్లో షూటింగ్ అవ్వబోతుంది. అయితే డ్రాగన్ సినిమాకి సంబంధించి ఎప్పటి నుంచో నేను చెబుతూ వచ్చిన పాయింట్ ఇప్పుడు బేసిక్గా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. ఇది మనకి ఎప్పుడు అఫీషియల్గా రివీల్ చేస్తారనేది మన చేతుల్లో లేదు, మనకు తెలియదు. దానికోసం టైం పడుతుంది. బట్ ఏదో ఒక టైంలో అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. బట్ మేబీ ఇప్పుడు సలార్కి ఇచ్చినట్టుగా టీజర్లోనే ఇవ్వచ్చేమో, చెప్పలేం కదా మనం. సలార్ ఎలాగైతే ఇప్పుడు 2 పార్ట్స్ అని చెప్పి మనకి టీజర్లో చూపించారో, సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అని చెప్పి, అట్లాగే దీనికి కూడా ఏదైనా పెడతారేమో అనిపిస్తోంది నాకైతే డ్రాగన్ సినిమా విషయంలో. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో బేసిక్గా వార్ 2 బేసిక్గా ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి హిందీలో కొంతవరకు మార్కెట్ని అయితే క్రియేట్ చేసింది. అండ్ హిందీ ఆడియన్స్కి బాగా పరిచయం చేసింది అట్లీస్ట్. అండ్ ఇప్పుడు వన్స్ అది ఓటీటీకి కానీ లేదంటే టీవీలో కానీ వచ్చిన తర్వాత అందులో కూడా చాలా బాగా రీచ్ వస్తుంది. RRRతో ఏదైతే రీచ్ వచ్చిందో దేవరా కొంతవరకు హెల్ప్ అయింది. దేవరా కూడా కొంచెం బెటర్ కలెక్షన్సే వచ్చాయి యాక్చువల్గా. సో ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే పడింది ఇప్పటివరకు అయితే. సో బట్ రైట్ మూమెంట్ రాలేదు. ఆ రైట్ మూమెంట్ అనేది డ్రాగన్ సినిమాతో వస్తుంది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డ్రాగన్ సినిమా కూడా 2 పార్ట్లుగా వస్తుంది. సో ఇది మెయిన్ ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్.
సో ఇంక ఇది ఫిక్స్, ఇంకా అఫీషియల్గా డన్. ఇది డ్రాగన్ సినిమా అయితే 2 పార్ట్లు వస్తుంది. సో ఇంకా ఎన్టీఆర్ గారికి కూడా ఇంక ఇప్పుడు 2 పార్ట్ల సినిమాలు 2 ఉన్నట్టు అనమాట. ఒకటి దేవర పార్ట్ 2 అండ్ ఇంకొకటి డ్రాగన్ పార్ట్ 2. సో డెఫినెట్గా డ్రాగన్ మీద అయితే మాత్రం చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బేసిక్గా డ్రాగన్ స్టోరీ కూడా చాలా పెద్దది, అది కూడా అంత చిన్న స్టోరీ ఏం కాదు. డ్రాగన్ స్టోరీ కూడా చాలా పెద్దది అండ్ యూనో చాలా డీప్గా రాయాల్సిన, డీప్గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తున్నారు, చెబుతూ వస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు కానీ, రవి బసూర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చెబుతూ వస్తున్నారు. సో ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. సో ఇప్పుడు ఫైనల్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది. సో ఏంటంటే డ్రాగన్ సినిమా 2 పార్ట్లుగా వస్తుంది. బట్ పేర్లు ఉండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు ఎలాగైతే సలార్కి సీజ్ ఫైర్ అని పెట్టారో సేమ్ అలాగే దీనికి కూడా పెట్టచ్చు అనిపిస్తుంది నాకైతే. సో కేజీఎఫ్కి ఎలాగైతే చాప్టర్ 1, చాప్టర్ 2 అని పెట్టారో సేమ్ అలాగే దీనికి కూడా లైక్ బేసిక్గా కేజీఎఫ్కి చాప్టర్ అని పేరు పెట్టడానికి ఒక పర్ఫెక్ట్ రీజనింగ్ కూడా ఉంది. ఇట్స్ లైక్ ఏ బుక్ కదా ఇప్పుడు కేజీఎఫ్ అనేది. ఇప్పుడు పార్ట్ 1 ఒక బుక్, పార్ట్ 2 ఒక బుక్, పార్ట్ 3 ఇంకో బుక్, అంతే కదా. సో అది చాలా క్లియర్ చాప్టర్స్ అనే దానికి. సో అది బాగా జస్టిఫైడ్. సలార్ కూడా అందుకే దానికి తగ్గట్టే టైటిల్స్ పెట్టారు. ఇప్పుడు లైక్ ఇప్పుడు బాహుబలి ఎలా, బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్క్లూషన్. సో అట్లాగే ఇది కూడా సలార్ ద సీజ్ ఫైర్ అని పెట్టారు. సో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అని పెట్టారు. సో డ్రాగన్ కూడా అలాగే రిలేటెడ్ కానీ టైటిల్స్ అయితే ఉంటాయి ఏదో సంథింగ్. బట్ ఎగ్జాక్ట్గా ఏంటనేది ఇప్పుడైతే క్లారిటీ లేదు. బట్ డ్రాగన్ సినిమా అయితే 2 పార్ట్లుగా రాబోతోంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూస్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఇట్స్ నాట్ అఫీషియల్ బట్ ఇట్స్ క్లియర్. సో అదనమాట, ఇట్స్ క్లారిటీ. సో మీకు త్వరలో వస్తుంది ఏదో ఒక టైంకి. నాకు తెలిసి 2026 బిగినింగ్లో రావచ్చు దీని రిలేటెడ్ అప్డేట్. టీజర్ మనకి ఎప్పుడైతే వదులుతారో ఇంకా అప్పటి నుంచి మనకి దీని రిలేటెడ్గా పార్ట్ 2 క్లారిటీ అయితే వచ్చేస్తుంది మనకి. బట్ ఆ పార్ట్ 2 ఎప్పుడు తీస్తారనే దానికి ఇప్పుడైతే ఆన్సర్ లేదు మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ పార్ట్ 1 అవ్వగానే ప్రశాంత్ నీల్ గారికి ఇమీడియట్గా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 3వ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఫైనల్ కాలేదు యాక్చువల్లీ. సో అది ఇంకా తిరుగుతూ ఉంది ప్రస్తుతానికి. అది ఎప్పుడు అవుతుంది ఏంటనేది తెలియట్లేదు. సో బేసిక్ అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు డైరెక్టర్స్ వాళ్ళ ప్రైమ్ టైంని ఇలా వేస్ట్ చేసుకుంటారు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉంటుంది. సో ప్రశాంత్ నీల్ గారు కూడా ఇప్పుడు సలార్ పార్ట్ 1 మనకి ఎప్పుడు రిలీజ్ అయింది, 2023 డిసెంబర్లో రిలీజ్ అయింది. సో 2024 ఏం లేదు, 25 మనకి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. బట్ కొన్ని బ్రేకులు పడుతూ స్టార్ట్ అయింది. బట్ మేబీ కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నట్టు ఉంది ఇప్పుడు నుంచి అయితే మాత్రం అట్లీస్ట్. సో 2026 ఎండింగ్కి మనం డ్రాగన్ సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 2026లో డ్రాగన్ పార్ట్ 1 అయ్యింది అనుకుందాం. సో తర్వాత ఇమీడియట్గా ఆయన చేసేది ఏంటి, సలార్ పార్ట్ 2. బికాస్ యష్ అప్పటికి బిజీగా ఉంటాడు యాక్చువల్లీ. యష్ ఆయన అప్పటికైతే కుదరదు ఆయనకి. సో తర్వాత అది ఫినిష్ అయిన తర్వాత కేజీఎఫ్ 3కి వెళ్తారు. కేజీఎఫ్ 3 ఫినిష్ అయిన తర్వాత ఆయన ముందు 2 ఆప్షన్లు ఉంటాయి అప్పుడు. ఒకటి డ్రాగన్ పార్ట్ 2, రెండోది రావణం కూడా ఉంటుంది అప్పుడు. అదొకటి ఉంది. సో రావణం కూడా ఉంది యాక్చువల్గా. అంటే ప్రశాంత్ నీల్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, ఇది ప్రభాస్ గారికి రావాల్సిన సబ్జెక్ట్. బట్ చాలా డిలేస్ అయిపోవడం అండ్ ఇప్పుడప్పుడే ప్రభాస్ గారికి అసలు టైం కుదరదని క్లారిటీ అందరికీ వచ్చేయడం. బికాస్ ఆయన ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబే రిలీజ్ అవ్వట్లేదు ఇప్పుడు వచ్చి. ఫౌజీ అవుతుంది నెక్స్ట్ ఇయర్. ఆ తర్వాత సలార్ 2కి కల్కి 2కి డిలేనే. అది నాకు తెలిసి ఎప్పుడు వస్తాయి మరి. ఇంకా రెండు నాకు తెలిసి 2026లో వచ్చేస్తాయి. రాజాసాబ్, ఫౌజీ రెండును. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఈ 3 కూడా నాకు తెలిసి ఏమో ఒకళ్ళ 3 సినిమాలు అదేముంటుందో అప్పుడు వస్తాయేమో చెప్పలేము. సో ఇట్లా అదంతా ఉంది కదా. సో ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మరాక్షస్ ఒకటి ఉంది. తర్వాత ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనకి లైనప్లో. పొంబాలే వాళ్ళది ఇంకో సినిమా ఉంది, చాలా ఉన్నాయి. సో అందుకే ఇప్పుడప్పుడే అంత ఈజీ కాదు కాబట్టి ఇంకా అందుకని ఆ ప్రాజెక్ట్ ఇటు షిఫ్ట్ అయింది. సో ప్రశాంత్ నీల్ గారు ఇటు రావడం చేస్తారు. అల్లు అర్జున్ గారితో చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాస్ పాన్ ఇండియన్ క్రేజ్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఆయన అట్లాగే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది అయిన తర్వాత రావణం అయిన తర్వాత డ్రాగన్ పార్ట్ 2 తీస్తారా, లేదంటే మరి ఇంకా డ్రాగన్ 2 తీసాక రావణం తీస్తారా? ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి చేతిలో బేసిక్గా ఒక 3 సినిమాలు అయితే ఉన్నాయి. 3 సినిమాలు ఉన్నాయి. ఇది కాకుండా ఏంటంటే ఒకటి ఇప్పుడు అల్లు అర్జున్ గారిది, అట్లీ గారిది. నెక్స్ట్ శక్తిమాన్. 3వది శక్తిమాన్ నాట్ ష్యూర్, బట్ అది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శక్తిమాన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో తర్వాత మూడవది వచ్చి పుష్ప 3, నాలుగవది ఇది సందీప్ రెడ్డి వంగా గారితో సినిమా ఉంది అల్లు అర్జున్ గారిది, అది 4, ఇది 5. సో అల్లు అర్జున్ గారి కెరియర్ అది లైనప్లో కూడా 5 సినిమాలు ఉన్నాయి. బట్ సో ఒక్కొక్క సినిమాకి ఇంత టైం తీసుకుంటే కొంచెం కష్టమే. సో ప్యారలల్గా చేస్తే ఫైన్, మరి ఆయన ఏం చేస్తారో చూడాలి మరి, ఇంకా అది పాయింట్. సో అట్లా కొంచెం క్లమ్జీ అయితే ఉందబ్బా, అదే వచ్చిన ప్రాబ్లము. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా తీయాలి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. సో దానివల్ల ఈ రావణం ముందు వస్తుందా, డ్రాగన్ 2 ముందు వస్తుందో చెప్పలేము. బట్ చాలా గ్యాప్ అయితే ఉంటుంది డ్రాగన్ ఫస్ట్ పార్ట్కి, డ్రాగన్ సెకండ్ పార్ట్కి, దట్ ఈస్ ఫర్ షూర్. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో డ్రాగన్ ఫస్ట్ పార్ట్కి ఇప్పుడు సలార్ ఫస్ట్ పార్ట్కి, సలార్ సెకండ్ పార్ట్కి ఈజీగా 4 ఏళ్ళు గ్యాప్ పడుతుంది, అవునా? ఇప్పుడు డ్రాగన్ ఫస్ట్ పార్ట్ మనకు 26లో వచ్చింది అనుకో, 26 ఎండింగ్లో వచ్చింది అనుకుందాం, 27లో సెకండ్ హాఫ్ నుంచి సలార్ 2 స్టార్ట్ చేసినా 28లో రిలీజ్ ఉంటుంది, అంతే కదా. 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. బాహుబలి 2 అండ్ బాహుబలి 2 మట్టుకు మంచిగా యూనో ఆ 2 ఏళ్ళ గ్యాప్లో బాగా వచ్చింది. అండ్ కేజీఎఫ్కి ఏంటంటే కొంచెం ఆ ఇష్యూస్ అనేవి వచ్చినాయి కొంచెం, అంటే ఈ లాక్డౌన్లో అన్నీ కూడా పడ్డాయి. సో దానివల్ల దానికి కొంచెం బాగా గట్టిగానే గ్యాప్ వచ్చింది, నేను కాదనట్లేదు. బట్ యూనో ఆఫ్టర్ దిస్ అంటే ఈ సినిమా చాలా గ్యాప్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సలార్కి 5 ఏళ్ళు పట్టింది కదా, కల్కి 2కి 4 ఏళ్ళు పడుతుంది అది సార్. 24లో వచ్చింది కల్కి 2 కూడా, అదే కల్కి పార్ట్ 2 కూడా 28లో వస్తుందని అనిపిస్తుంది నాకైతే. ఈ సలార్ 2 కల్కి 2 రెండు 28లోనే అనిపిస్తుంది. అండ్ కల్కి 2 ఫస్ట్ వస్తుందేమో చెప్పలేము కూడా, బికాజ్ అక్కడ నాగశ్విన్ గారు ఓన్లీ ఆ ప్రాజెక్ట్ మీదే కూర్చొని ఉన్నారు. అండ్ ప్రభాస్ గారు స్పిరిట్ అయిపోయి వన్స్ ఫ్రీ అయితే ప్రభాస్ గారు జాయిన్ అయ్యేది ఇమీడియట్గా కల్కి 2 సెట్స్లో. ఇంకా వీలైతే బ్రహ్మరాక్షసులో కూడా చేసుకుంటారు అదే టైంకి, బికాజ్ ప్రశాంత్ నీల్ గారు ఆ టైంకి కొంచెం అవైలబుల్ ఉండకపోవచ్చు కాబట్టి, బికాజ్ హీఈస్ వెరీ బిజీ విత్ డ్రాగన్ కాబట్టి అట్లా ఉంది కదా. సో కల్కి 2 కూడా 2028, ఇంకా కల్కి 2 ముందు వచ్చేమో, సలార్ 2 లేట్గా రావచ్చేమో చెప్పలేము కూడా మనం. సో అట్లా ఉంది ప్రస్తుతానికైతే పరిస్థితి. సో నేను అంటుంది ఏంటంటే ఇవన్నీ ఫినిష్ అవ్వాలి కదా. సో ఒక సినిమాకి పార్ట్ 1కి పార్ట్ 2కి మధ్య ఈ మధ్యకాలంలో బాగా డిలేస్ అయిపోతుంది, బాగా గ్యాప్ పెరిగిపోతుంది. దీనివల్ల కూడా యాక్చువల్గా దాని మీద ఉన్న హైప్ అంతా పోతుంది. ఆ పార్ట్ 2 హైప్ అనేది మిస్ అయిపోతుంది. అంటే పార్ట్ 1ని థియేటర్లో చూడని వాళ్ళు ఎవరైతే ఓటీటీలో కానీ లేదా వేరే దగ్గర కానీ చూసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పార్ట్ 2 మీద అంత హైప్ని పెంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాంతారా చూడండి, చాలా సింపుల్గా ఫస్ట్ పార్ట్ మనకి 23లో వచ్చినట్టుంది, సెకండ్ పార్ట్ 25లో వచ్చింది. సో ఫైన్ అండ్ గుడ్, హ్యాపీ, నో ప్రాబ్లం. ఇంకా 23లో వచ్చిందా 22లో వచ్చిందా, 23 అనుకుంటా, 23లోనే. సో మైట్ బి. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిలీజ్ అనమాట. అంటే రైట్ టైంకి రిలీజ్ చేశారు, సో బాగానే వెళ్తుంది. మరి అంతంత లేట్లు చేస్తే కొంచెం కష్టమేమో కదా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ ఏమో చెప్పలేము ఆ టైంకి. ఇప్పుడు పుష్ప 1కి పుష్ప 2కి మధ్య కూడా బీభత్సమైన గ్యాప్ ఉంది. యాక్చువల్గా 3 ఏళ్ళు పైనే గ్యాప్ ఉంది, 3 ఏళ్ళు దగ్గరగా. సో అంత గ్యాప్ ఉన్నప్పటికీ కూడా పీపుల్ వెరీ మచ్ ఎక్సైటెడ్ కదా. సో సలార్ 2కి అలాగే ఎక్సైట్ అవుతారేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ కల్కి 2కి డెఫినెట్గా అవుతారు. సలార్ 2 మీదే నాకు ఏంటంటే దానికి ఉన్న హైప్ని డిలే అనేది ఏమైనా అటు ఇటు చేస్తుందా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఉంది నాకు, అంతే. సో అది ప్రాబ్లం. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో అది గైస్, డ్రాగన్ ఫస్ట్ పార్ట్కి డ్రాగన్ సెకండ్ పార్ట్కి అయితే మాత్రం ఇప్పుడు ఆయన 26లో రిలీజ్ చేశారు అనుకుందాం, ఎండింగ్లో 27, 28 సలార్ 2, 29, 30 కేజీఎఫ్ 3, 31, 32లో రిలీజ్ అవ్వచ్చు నాకు తెలిసి. ఒక 6 years గ్యాప్ వచ్చేస్తుంది అప్పుడు. లేదు ఒకవేళ రావడం ముందు వస్తే ఇంకెక్కువ గ్యాప్ అయిపోద్ది, 8 years అలాగే అయిపోద్ది కూడా. ప్రాబ్లమే ఇలాగైతే. సెకండ్ పార్ట్ ఉన్నా అప్పుడు పెద్ద ఉపయోగం ఉండదు అనిపిస్తుంటుంది, ఎందుకంటే 8 years అంటే ఎప్పుడే అది, అదే కదా. సో మీరైనా ఆలోచించండి. ఇప్పుడు సలార్ పార్ట్ 2కి అయినా సరే ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటున్నాం కానీ 2023లో ఆ సినిమా రిలీజ్ చేసుకుంటే, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్ వల్ల డిసెంబర్లో రిలీజ్ అయింది, లేదంటే సెప్టెంబర్లో రిలీజ్ అయిపోవాల్సిన సినిమా. సో 2023లో రిలీజ్ అయిపోయిన సినిమాకి మళ్ళీ సెకండ్ పార్ట్కి షూటింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుందా అంటే 2027లో, అంటే 4 ఏళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది అప్పటికే. అది ప్రాబ్లమే. చూడాలి ఇంకేం చేస్తారో మరి. ఏదైనా ఈ 2 పార్ట్ల సినిమాలు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒకటేనబ్బా, ఆ 2 సినిమాలు వెంటనే తీసేసుకోవాలి, రెండింటికి కథ రెడీ అయితేనే దిగాలి బరిలోకి, లేదంటే అయిపోతే బెటరు.
ఇట్లా ఒక పార్ట్ తీసి దానికి మళ్ళీ థియేటర్లో కొంత హైప్ వచ్చి, ఓటీటీలో కొంత హైప్ వచ్చి, టీవీలో కొంత హైప్ వచ్చి అంతా వచ్చిన తర్వాత అప్పుడు పార్ట్ 2 కంటే ఎక్కడో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. అట్లీస్ట్ 2 ఇయర్స్ గ్యాప్ ఉండడం తప్పు లేదు. ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో అదే సినిమా రావాలి ఆ డైరెక్టర్ నుంచి కానీ, ఆ హీరో నుంచి కానీ. అట్లా కాదు, మధ్యలో చాలా వస్తుంటాయి, చాలా ఏళ్ళు వెళ్ళిపోతుంటాయి, ఏళ్ళకి గడిచిపోతుంటాయి. బట్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎట్లా అంటే అదొక రిలీజ్ లాగా చేసుకొని అప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి. పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేసుకొని రిలీజ్ చేయడం ఏదో చేయాలి అంటే మళ్ళీ పీక్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. అది అట్లా ఉంటుంది, కొంచెం ఇబ్బందే ఏదైనా సరే. చూడాలి మరి ఇంకేం చేస్తారు. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ డ్రాగన్ సినిమా 2 పార్ట్స్గా రావడం మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ డ్రాగన్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే 2032 అనుకుంటున్నాను. నేను ఫస్ట్ పార్ట్ 2026లో వస్తే. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలో షేర్ చేయండి. ఎప్పుడో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.